పాఠాన్ని మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం. ఈరోజు ఆ చదువు పాఠం యొక్క ఆలోచించండి చెప్పండి ప్రశ్నలు, స్వీయ రచన ప్రశ్నలు, గ్రామర్ పార్టు, అంతేకాకుండా కొన్ని మోడల్కి ప్రశ్నలు ఏ విధంగా అడగొచ్చు, లేదు అంటే మనకు వచ్చే పదజాలం వ్యాకరణాంశాలు అనేవి ఏ విధంగా మనల్ని అడగొచ్చు అని కొన్ని రకాలుగా, అంటే తెలిసిన ఆన్సర్నే రకరకాలుగా ఏ విధంగా అడుగుతారు మనకి అవగాహన ఉండడం కోసం ఈ యొక్క వీడియోలో కొన్ని మోడల్కి ప్రశ్నలు, గ్రామరు నేను పెట్టడం జరుగుతుంది. ముందుగా మనం తెలుగు వాచకంలోని పేజ్ నెంబర్ 4, తెలుగు వాచకంలో పేజీ నెంబర్ 4, 5లో మనకి కొన్ని ఆలోచించండి చెప్పండి అనే ప్రశ్నలను ఏ పేజీకి ఆ పేజే ఇవ్వడం జరిగింది. అంటే అంతవరకు నేర్చుకున్న పద్యాలు, భావాలలోంచి రచయిత యొక్క ఉద్దేశం ఏంటి, కవి ఏ ఉద్దేశంతో ఆ పద్యాలను విద్యార్థులకు పరిచయం చేయడం జరిగింది. మరి ఆ పద్యాలు తాత్పర్యాలు మీరు విన్నారు కదా, మరి వినిన తర్వాత మీకేమనిపించింది? మరి మనకంటూ ఒక ఆలోచన వస్తుంది కదా, ఇలా చెయ్యొద్దు, లేదు అంటే ఇలా చెయ్యాలి, లేదు అంటే కవి ఆ తండ్రి ఏ విధంగా ఎందుకు బాధపడి ఉంటాడు, లేదంటే కుమారుడు ఆ విధంగా ఎందుకున్నాడు, లేదు అంటే అది విన్న తర్వాత మీకేమనిపించింది? ఇలా విద్యార్థుల యొక్క స్వభావాలను, ఆలోచన విధానాన్ని రేకెత్తించే విధంగా, ఆలోచనలను ఆలోచింపచేసే విధంగా, అంటే పాఠాన్ని కవి ఏ ఉద్దేశంతో మీకు పరిచయం చేయడం జరిగిందో ప్రభుత్వం వారు ఈ యొక్క 7వ తరగతి విద్యార్థులకు ఈ పాఠాన్ని ఎందుకు పరిచయం చేయడం జరిగింది, ఏ స్వభావాలు, ఏ లక్షణాలు విద్యార్థి దశలో రూపొందించాలనుకొని ఈ పాఠాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మీరు అవి విన్న తర్వాత మీరు ఆలోచించే విధానాన్ని పెంపొందించే విధంగా మీకు ఆలోచించండి చెప్పండి అనే ప్రశ్నలను మీకు ఇవ్వడం జరిగింది. దానివల్ల ఆ ప్రశ్నను ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచించడం జరుగుతుంది. దానివల్ల విద్యార్థుల్లో ఉండేటటువంటి స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఆలోచించే ధోరణి, ఆలోచించే పద్ధతి అనేది ఇంకా అభివృద్ధి చెందడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు 9 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. పేజ్ నెంబర్ 4, 5 మొత్తం కలిపి మనకి 9 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. మనకి ఆల్రెడీ ఈ పాఠం అయిపోయింది కాబట్టి పాఠం మీకు బాగా అర్థమై ఉంది అనే నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అడిగిన ప్రశ్నలకు మీరు సొంతగా ఆలోచించడానికి ప్రయత్నించండి. మొదటి ప్రశ్న, అవివేకి లక్షణాలు ఏమై ఉంటాయి? అవివేకి లక్షణాలు ఏమై ఉంటాయి? మీకు తెలుసు, అవివేకి అంటే వివేకం లేనివాడు, అంటే జ్ఞానం లేనివాడిని అవివేకి అంటారు. వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? ఇక్కడ చూడండి, విద్య లేనివాడు అవివేక అవుతాడు. విద్య అంటే చదువు. వారికి మంచి చెడులు తెలుసుకునే జ్ఞానం ఉండదు. పెద్దల మాటల్లో ఆంతర్యాన్ని గ్రహించలేరు. అంటే పెద్దలు ఏ ఉద్దేశంతో వాళ్ళకి మందలిస్తూ ఉన్నారు, ఏ ఉద్దేశంతో వాళ్ళకి మంచి పనులు చేయమని చెబుతూ ఉన్నారు, ఆలోచించేటటువంటి వివేచన అనేది వాళ్ళకు ఉండదు. అజ్ఞానంతో ఆపదలు కొని తెచ్చుకొని మూర్ఖుడిలా నడుచుకుంటాడు. అవివేక లక్షణాలు ఏమై ఉంటాయంటే ఇలా 4-5 లక్షణాలు మీరు చెప్పచ్చు. ఇవే కాదు, ఇంకా మీరు సొంతగా కూడా ఆలోచించి ఎలా ఉంటారో వాళ్ళ లక్షణాలను మీరు సొంత మాటల్లో రాయగలగాలి. రెండవ ప్రశ్న, కవి కమలాకరుడిని జడాశయుడు అన్నాడు కదా, ఇట్లా అనడం తగినదేనా? ఎందుకు? మరి తండ్రి కొడుకుని చూసి జడాశయుడిలా నువ్వు కదలకుండా స్టబ్బన్గా ఉన్నావు అని అన్నాడు కదా, మరి ఆ మాట తగిందేనా? అలా అన్నాడు కదా, మరి ఎందుకు అన్నాడు అలా? మీకేమనిపించింది? కమలాకరుడు ఎటువంటి ఆశయం లేకుండా స్తబ్దంగా ఉంటాడు. అందుకే కవి కమలాకరుడిని జడాశయుడు అన్నాడు. కమలాకరము అంటే జలాశయం అని అర్థం. మీకు అర్థాలు అడుగుతూ ఉంటారు. కమలాకరము అంటే జలాశయం, కమలాలకు ఆకారం అనేది, అంటే నిలయమైనది జలాశయం. ఇది ప్రవహించకుండా నిశ్చలంగా ఉంటుంది. అందుకనే కమలాకరుడిని జడాశయుడు అనటం తగినదే. ఎందుకంటే కమలాకరుడు కూడా చదువు మీద కానీ ఎలాంటి లక్ష్యం కానీ, నా జీవితానికి ఒక లక్ష్యం పెట్టుకొని ఆ దిశగా నేను చేద్దాము అనేటటువంటి ఒక లక్ష్యం అతనికి లేనట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. తటాకం లేదంటే ఒక కొలను, ఒక జలాశయం ఏ విధంగా కథలకు, అదే నదీ ప్రవాహం చూడండి, నదిలో ఉన్న నీళ్లు పొర్లుతూ పారిపోతూ పరుగులు పెడుతూ ఉంటాయి. నదీ ప్రవాహం చెత్త చెదారం అంతా కొట్టుకొని వెళ్ళిపోతూ ఎప్పుడు నీళ్లు చాలా క్లీన్గా కనిపిస్తూ ఉంటాయి నదిలో ఉన్నటువంటి నీళ్లు.
కానీ ఒకే దగ్గర ఉండిపోయినటువంటి నీళ్లు పారకుండా అక్కడే ఉండిపోతే స్థిరంగా ఉండిపోతాయి కాబట్టి చెత్త చెదారంతో నిండి ఉండిపోతాయి. అలాగే జడాశయుడు అని కవన్నాడు, ఈ మాట తగినదే. మూడవ ప్రశ్న, చదువురాని పిల్లలు వంశానికి తెగులు అన్నాడు కవి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మీ ఉద్దేశాన్ని అడుగుతున్నారు ఇక్కడ. మీకు ఏది అనిపిస్తే అది మీరు చెప్పగలగాలి, మాట్లాడగలగాలి. మరి కవి అలా అన్నాడు కదా, వంశానికి పట్టిన తెగులని. మరి మీకేమనిపించింది? చదువుకున్న పిల్లల వల్ల వారి తల్లిదండ్రులకు, బంధువులకు, సంఘంలో మంచి పేరు ఉంటుంది. వారి కుటుంబం గురించి 10 మందికి తెలుస్తుంది. చదువుకొని పిల్లలు చెడు సావాసాలకు, దురలవాట్లకు లోనై తల్లిదండ్రులకు, వంశానికి చెడ్డ పేరు తెస్తారు. అందువల్ల చదువురాని పిల్లలు వంశానికి తెగులు అన్నది సరైనదే అని నా అభిప్రాయం. చూసారా విద్యార్థులు, ఇక్కడ చదువు అనేది ఎంత విలువైనదో. చదువు ఒక సాధనం, మనల్ని తీర్చిదిద్దేటటువంటి ఒక సాధనం లాంటిది. మనకి చదువు ఒక ఆయుధం లాంటిది. ఆ చదువు యొక్క విలువ తెలియలేని పిల్లలు చెడు సహవాసాలు, చూడండి చాలా మంది చదువుకోలేని వాళ్ళు కానీ ఎక్కడైనా సరే మనం చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు బడికి వెళ్లకుండా వాళ్ళ వయసు కన్నా పెద్ద పిల్లల సహవాసాలు చేస్తూ, వాళ్ళకి బీడీలుకి సిగరెట్లు కాల్చుకోవడానికి అగ్గిపెట్లు అందిస్తూ వాళ్ళ దగ్గర చెడ్డ పనులన్నీ నేర్చుకుంటూ, వాళ్ళకి తెలియదు ఏది చూస్తే అదే మంచి అనుకొని వాళ్ళ రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి చదువుకుంటే మంచి చెడు విచక్షణ జ్ఞానం తెలుస్తుంది. చదువు లేకపోతే చెడు సహవాసాలు, దురలవాట్లు, వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉండరు, లోబడే తత్వం ఉండదు. కాబట్టి వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయి సమాజానికి తలనొప్పుగాను, కుటుంబానికి తీరని దుఃఖాన్ని కలిగించే వాళ్ళుగా తయారవుతారు. మంచి చదువులు చదివి సంస్కారం నేర్చుకొని సమాజానికి, సంఘానికి, దేశానికి ఉపయోగకరమైన విద్యార్థులుగాను, పౌరులుగాను ఎదగాలన్నదే ఈ చదువు పాఠం యొక్క ఉద్దేశం. ఒక మంచి విద్యార్థి మంచి చదువులు చదువుకుంటే ఆ సమాజానికి, కుటుంబానికి, దేశానికి ఎంత ఉపయోగకరమో, ఒక చెడ్డ లక్షణాలు కలిగిన విద్యార్థి దశలో ఉన్న పిల్లవాడు 10 మందిని, 100 మందిని, తర్వాత సమాజంలోకి వెళ్ళి ఎంతమందినైనా వాడి చెడు అలవాట్ల వల్ల వాడు మార్చేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మంచి అలవాట్లు కలిగిన వాళ్ళగా ఉండాలి తప్ప చెడు అలవాట్లుగా కలిగిన వాళ్ళగా పిల్లలు అనేది ఎదగకూడదు. 4వ ప్రశ్న, తాను నేర్చిన చదువు ఇతరులకు పంచితే 1,000,000 రెట్లు పెరుగుతుంది. దీనిని ఎట్లా సమర్థిస్తారు? పద్యంలో మనకు ఉంది కదా, మరి సమర్థిస్తారా? మీరు ఎలా సమర్థిస్తారు అని అడుగుతున్నారు. అంటే మీరు ఎలా జడ్జి చేస్తారు దీన్ని? మన దగ్గర ఉన్న ఏ వస్తువునైనా ఇతరులకు ఇచ్చినప్పుడు అది తరిగిపోతుంది. ఒక్క చదువు మాత్రమే ఇతరులకు పంచే కొద్దీ అందులో మనం పరిపూర్ణ జ్ఞానాన్ని సంపాదించవచ్చు. కాబట్టి మన చదువుని ఇతరులకు ఎంత పంచితే మనకు అంత జ్ఞానం పెరుగుతూనే ఉంటుందనే విషయాన్ని సమర్థిస్తాను. నిజమే కదా, మనకి ఏదైనా మనకు వచ్చిన ఆన్సర్ని రాలేని ఫ్రెండ్కి మీరు వాళ్ళు అడిగినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి, మనకి ఇంకా 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 ఎప్పటికైనా అది గుర్తుండిపోద్ది. పైగా వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి నేర్పాలి అనే ఇంటెన్షన్ మనకు ఉన్నప్పుడు మనం ఇంకా పర్ఫెక్ట్ అవ్వడానికి, ఇంకొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దానివల్ల మన జ్ఞానం అనేది అభివృద్ధి చెందుతుంది. డబ్బు ఇతరులకు ఇస్తే తరిగిపోతుంది, కొన్ని రోజులకు అయిపోద్ది. బట్టలు దానం చేసినా అవి కొన్ని రోజులు చినిగిపోతాయి. అన్నం పెడితే ఆకలి అరిగిపోతుంది. కానీ చదువు ఒక్కటే ఎప్పటికీ తరిగిపోలేనిది, ప్లస్ మనకి డబల్ ఉపయోగపడేది. వాళ్ళకి నేర్పుతూ ఉన్న కొద్దీ మనకి ఇంకా ఇంకా జ్ఞానం అనేది అభివృద్ధి చెందుతుంది. కాబట్టి విద్యార్థి దశ నుంచే మీరు సమయం ఖాళీగా ఉన్నప్పుడు రాలేని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఇంట్లో మీకన్నా చిన్న పిల్లలు ఉంటారు, తమ్ముడో చెల్లో ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళకి తెలియలేనివి మీరు చెప్తూ ఉండడం వల్ల మీ జ్ఞానాన్ని ఇంకా ఇంకా అభివృద్ధి పరుచుకునే వాళ్ళు అవుతారు. ఆ అలవాటు మీకు చిన్నప్పటి నుంచే ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎక్స్ప్లెయిన్ చేయడం మీకు అలవాటు అయిపోయి ఆ టాపిక్స్ అనేవి మీకు ఎప్పటికీ గుర్తుంటూ ఉంటాయి. 5వ ప్రశ్న, చదువు దొంగలకు కనిపించదు, చర్చించండి. మనం చదివిన చదువు మన మెదడులో దాగి ఉంటుంది, ఎవ్వరికీ కనిపించదు. కనుక కళ్ళకు కనపడే సంపదను దొంగలు దోచుకోగలరు. మన మెదడులో ఉన్న చదువును దొంగలే కాదు, ఎవ్వరూ దోచుకోలేరు. కాబట్టి చదువు ఎప్పుడు మనతో ఉండే ధనము అని కవి ఎంత చక్కగా పోల్చాడో చూడండి. 6వ ప్రశ్న, అందరూ మెచ్చుకోవాలంటే మనం ఏ చదువులు చదవాలి? అందరూ మెచ్చుకోవాలంటే మనం ఉన్నత చదువులు చదవాలి. లోకాభివృద్ధిని, దేశాభివృద్ధిని కోరే సంస్కారవంతమైన
జ్ఞానాన్ని పెంపొందించే వివేకవంతమైన చదువులు చదవాలి. ఇక్కడ లోకాభివృద్ధి, దేశాభివృద్ధి సంధి పదాలు మీరు విడదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. లోక ప్లస్ అభివృద్ధి, లోకాభివృద్ధి. ఆకి ఆ పరమై అదే అచ్చు యొక్క దీర్ఘాక్షరం వచ్చింది. సవర్ణాక్షరాలకి అదే దీర్ఘాక్షరం వచ్చింది. ఆ అని సవర్ణ దీర్ఘ సంధి. అలాగే దేశాభివృద్ధి, దేశ ప్లస్ అభివృద్ధి దీర్ఘం వచ్చింది చూడండి. వాణి దీర్ఘం ఏకాదేశం అవడం. దేశాభివృద్ధి సవర్ణ దీర్ఘ సంధి. ఇలాంటి పదాలు మీరు అండర్లైన్ చేసుకొని మీరు ఒక బుక్ మెయింటైన్ చేస్తూ వ్యాకరణాంశాలన్నీ రాసుకోవాలి. కొత్త పదాలను కూడా మీరు ట్రై చేస్తూ ఉండాలి. సంధి కార్యం ఎలా జరిగింది, అకార ఏకార ఓకార సంధులు ఇలాంటివన్నీ పదాలు వచ్చినప్పుడు మీరు గమనించాలి. ఇలా ఆన్సర్స్ చదివేటప్పుడు కూడా కఠినమైన పదాలకి పెన్సిల్తో గీతలు గీసుకొని మీ హోంవర్క్ బుక్లో ఆ పదాలన్నీ మంచిగా రాసుకొని వాటి మీద డిక్టేషన్ వర్డ్స్ పెట్టుకుంటూ ఉండాలి. ఆ పదాలు మీకు వస్తే ఆన్సర్స్ తప్పులు లేకుండా రాయగలుగుతారు. అది మీకు చిన్నప్పటి నుంచే అదొక అలవాటుగా మారాలి. మీకు మీరే డిక్టేషన్ పెట్టుకోవాలి. మీరు చదివిన ఆన్సర్లో కఠిన పదాలు ఉంటే వెంటనే పెన్సిల్తో అండర్లైన్ చేసుకోవాలి. ఆ పదాలన్నీ ఒక దగ్గర రాసుకోవాలి. అందులో ఉన్న సంయుక్త అక్షరాలేంటి, ద్విత్వాక్షరాలేంటి, సంశ్లేష అక్షరాలేంటి, పదాలు కలిసేటప్పుడు ఏ విధంగా పలకవలసి వస్తుంది, ఇలాంటివన్నీ మీరు గమనిస్తూ ఉన్నప్పుడు పెద్ద క్లాసులకు వెళ్ళినప్పుడు మీకు రాసేటప్పుడు దోషాలు కానీ తప్పులు దొరలడం కానీ ఇలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేకుండా చక్కగా రాయగలుగుతారు. పశువులకు మనుషులకు తేడాలేమిటి? 7వ ప్రశ్న. పశువులకు మనుషులకు ఉన్న తేడా జ్ఞానం. మనిషి మాట్లాడగలడు, మంచి చెడుల మధ్య తేడా గమనించి వివేకంగా బతకగలడు. పశువు మాట్లాడలేదు, జ్ఞానం లేదు, మంచి చెడుల మధ్య తేడా తెలియదు. మనం చూస్తూనే ఉంటాం పశువుల్ని. దేవుడు మనకిచ్చిన ఉన్నతమైన వరం ఏంటి అంటే మనుషులకి మాట్లాడేటటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. మన మనసులో ఉన్న భావాలు, కష్టాలు, సుఖాలు అన్నీ ఎదుటి వాళ్ళతో మనం ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. కానీ పశువులకి అన్నీ మనలాగే గొడ్డుల్లా కష్టపడితే, మనకు ఉపయోగపడితే అన్ని విధాలా అవి అన్ని పనులు చేస్తాయి. కానీ అవి వాటి భావాలను వ్యక్తపరచుకోలేవు. మరి దేవుడు మనకి ఇచ్చిన ఈ జ్ఞానాన్ని, ఈ యొక్క మాట్లాడేటటువంటి ఈ యొక్క అద్భుతమైన ఈ శక్తిని మనం మంచిగా ఉపయోగపడాలి. కానీ చెడ్డ మాటలు పలకడానికి, బూతులు మాట్లాడడానికి మనం నోటిని వాక్ చాలా పరిశుద్ధమైందని చెప్తూ ఉంటారు. మంచి మాటలే మాట్లాడాలి తప్ప మనం ఎదుటి వాళ్ళకి శత్రుత్వాలను పెంచేటటువంటి చాడీలు చెప్పడం, అబద్ధాలు చెప్పడం, బూతులు మాట్లాడడం ఇలాంటి వాటికి మన దేవుడిచ్చిన శబ్దాలను, మాటలను మనం వృధా చెయ్యకూడదు. మనుషులు పశువులు ఒక్కటి కాదు, తేడా ఉంది. కమలాకరుని తీరుగా మీరు ఎప్పుడైనా ప్రతిన పూనారా? ఎందుకు? 8వ ప్రశ్న. ప్రతిన అంటే ఏంటి? ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ అంటే ఏంటి? 600 నేను అది సాధించి తీరుతాను అని అంటూ ఉంటాం. అలాంటిది మంచి విషయాల్లో మనం ప్రతిజ్ఞ పూనాలి కానీ చెడ్డ విషయాల్లో కాదు. మరి కమలాకరుడు తండ్రి చెప్పిన బుద్ధి మాటలన్నీ విన్న తర్వాత నేను మంచి చదువులు చదివిన తర్వాతే నా తండ్రికి ముఖం చూపిస్తానని చెప్పి ప్రతిజ్ఞ పూనాడు. అంటే ఒక మంచి విషయంలో పౌరుషం, రోషం కలిగి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి, మనల్ని మనం నిరూపించుకోవాలి. అక్కడ కమలాకరుడు అదే చేశాడు. కమలాకరుని వలె నేను ఎప్పుడూ ప్రతిన పూనలేదు. ఎందుకంటే నేను తల్లిదండ్రులపై గౌరవభావం కలిగి ఉంటాను. వారి మాటలు విని చక్కగా చదువుకుంటాను. గురువులను భక్తి శ్రద్ధలతో పూజిస్తూ వారి ఉపదేశాలను ఆచరిస్తాను. మరి నిజంగా ఈ స్వభావాలు మీలో ఉన్నాయా? ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే విద్యార్థి దశలో ఈ 3 స్వభావాలు చాలా 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 ఇంపార్టెంట్. తల్లిదండ్రుల మాట ఎప్పుడూ వినాలి, వాళ్ళని దుఃఖ పెట్టకూడదు. వాళ్ళు ఏది చెప్పినా మన మంచికే చెప్తారని మీరు గుడ్డిగా నమ్మాలి. తల్లిని పిల్ల గుడ్డిగా నమ్ముతుంది. ఎందుకు? తల్లి ఏ హాని చెయ్యదు అని ధైర్యం ఆ జీవితాంతం ఉండాలి మనకి. గురువులు కూడా మన గురించే చెప్తారు అని వాళ్ళని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఏదో టీచర్స్ డే రోజు ఒక్కరోజు రెస్పెక్ట్ చేసేసి మిగిలినప్పుడు వినకుండా ఉండడం కాదు. టీచర్ తిట్టారని కోప్పడడం, అలగడం ఇలా చెయ్యొద్దు. తల్లి మనల్ని ఎంత గద్దించి ఎంత బుద్ధి చెప్పినా మన కొరకే అని ఎలా తీసుకుంటామో టీచర్స్ కూడా అంతే. ఇంకా తల్లిదండ్రుల కన్నా ఎక్కువ సమయం స్కూల్లో టీచర్స్ దగ్గరే ఉంటారు కాబట్టి ప్రతి టీచర్ని ఒకేలా చూస్తూ ఏ టీచర్ తిట్టినా, గసిరినా, కొట్టినా మీరు బాధపడకుండా మీరు తర్వాత మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు సారీ టీచర్ అని వెళ్ళి చెప్పేస్తే మీ బరువు అంతా పోతుంది. అంతే తప్ప తిరగబడ్డం, రెబల్స్గా మాట్లాడడం, 10 మందిని పోగేసుకొని రఫ్గా మాట్లాడడం ఇలాంటి అలవాట్లు మనం చిన్నప్పటి నుంచి కూడా మనలోకి అసలు రావద్దు. అలా ఎవరైనా మిమ్మల్ని ప్రేరేపించినా అది తప్పుగా మీరు భావించాలి. పెద్దలను ఎప్పుడైతే గౌరవిస్తారో అప్పుడే మీకు సంఘంలో, కుటుంబంలో
ఒక విలువ అనేది వస్తుంది. 9వ ప్రశ్న, కమలాకరుడు గురువు సేవ చేస్తూ విద్య నేర్చుకున్నాడు. మీరు మీ ఉపాధ్యాయులకు ఏ ఏ సేవలు చేస్తారు? చూడండి, వేదిక పీరియడ్లో ఒకప్పుడు మనం ప్రాచీన కాలాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు విద్య అనేది ఎంతో చాలా పవిత్రంగా భావిస్తూ గురువులు ఆశ్రమాలకు వెళ్ళిపోయి వాళ్ళకి సేవలు చేస్తూ పరిచర్యలు చేస్తూ వాళ్ళ విలువిద్యలు కానీ శ్లోకాలు కానీ చదువులు కానీ నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. ఎంతో పవిత్రమైనదిగా భావిస్తూ గురువులకి పరిచర్యలు చేస్తూ అక్కడే ఉంటూ విద్యను అభ్యసించడం అనేది జరిగేది. కానీ రాను రాను అభివృద్ధి చెందాం అని అంటూ ఉంటున్నాం, కానీ సమాజంలో ఒక ఉపాధ్యాయుడికి ఉండేటటువంటి విలువ ఏమాత్రం ఉందో ఒక్కసారి మనం ఆలోచించుకుంటే మనకు తెలిసిపోద్ది. విద్యార్థులుగా మీరు ఒకసారి ఆలోచించుకున్న ఉపాధ్యాయులకి మీరు నిజంగానే గౌరవాన్ని ఇస్తున్నారా? తల్లిదండ్రులు సమాజంలోనూ విడిచిపెట్టేయండి. రోజంతా మీకు స్కూల్లోనే ఉండి ఉదయం లెగిస్తే మీ మొహాలే చూస్తారు, సాయంత్రం వరకు మీ దగ్గరే ఉంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకి ఎలా ఉన్నా, వాళ్ళ బరువు బాధ్యతలు ఎలా ఉన్నా అన్నింటినీ విడిచిపెట్టేసి ఒక కమిట్మెంట్తో ఒక డెడికేషన్తో చేసే ఉద్యోగమే ఉపాధ్యాయ వృత్తి. డబ్బుల కోసమే చెయ్యాలి అంటే ఈ చిన్న చిన్న జీతాలకి ఇక్కడే చేయాల్సిన అవసరం లేదు. ఏ ఉద్యోగం చేసుకున్నా ఈరోజు టీచర్స్ జాబుల కన్నా చాలా ఎక్కువ శాలరీస్ వస్తూ ఉన్నాయి. కానీ అందరూ డబ్బుల కోసమే చేస్తారన్నది మాత్రం మీరు ఆలోచించాలి ఒక్క విషయం. ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తి అనేది 10 మందిని సమాజంలో ఒక మంచి విద్యార్థులుగా తయారు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో జీతాల గురించి ఆలోచించుకుంటా తక్కువవని ఎక్కువవని జీతం చూడకుండా ఒక కమిట్మెంట్తో డెడికేషన్తో చేసే ఉద్యోగాల్లో ఉపాధ్యాయ వృత్తి కూడా ఒకటని ధైర్యంగా మనం చెప్పగలం. కాబట్టి ఉపాధ్యాయులను ఎప్పుడూ కూడా చిన్నతనంగా చూడొద్దు, చిన్నతనంగా మాట్లాడడం, అగౌరవంగా మాట్లాడడం. వాళ్ళు ఏది చెప్పినా మన కోసమే అనుకోవాలి. వాళ్ళ చేతుల్లో మాత్రమే మీరు మీ విద్యను మెరుగుపరుచుకోవాలి. ఉపాధ్యాయ వృత్తి అనేది వాళ్ళ చేతుల్లో మీరు మెరుగుపడే ఒక ఆయుధంగా తయారవ్వాలి అంటే వాళ్ళ పట్ల వినయ విధేయతలు చూపిస్తూ, వాళ్ళు చెప్పిని చక్కగా చదువుకుంటూ, డౌట్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లారిఫై చేసుకుంటూ, వాళ్ళతో మమేకమే జీవిస్తూ, ఇంట్లో ఒక తల్లిని తండ్రిని ఏ విధంగా గౌరవిస్తున్నారో అదే రకమైన గౌరవాన్ని వాళ్ళ పట్ల మీరు చూపినప్పుడు ఇంకా మీకు కొత్త విషయాలు చెప్పాలనేటటువంటి ఆలోచన అనేది ఆ వ్యక్తులకు కలుగుతూ ఉంటుంది. కాబట్టి విద్యార్థి దశలో మీకు ఎంతైనా సరే విధేయత అనేది చాలా అవసరం. కమలాకరుడు గురువుకు సేవ చేసినట్లుగా నేటి కాలంలో సేవలు చేయలేం, కానీ కొన్ని సేవలు చేయవచ్చు. ఉపాధ్యాయులు తరగతికి వచ్చే సమయానికి బోధనకు అవసరమైన సామగ్రి సిద్ధం చేయవచ్చు. వారి సామాన్లు జాగ్రత్త చేయవచ్చు. పాఠం చెబుతున్న సమయంలో దగ్గు వచ్చినప్పుడు మంచినీళ్లు అందించవచ్చు. ఇటువంటి చిన్న చిన్న సేవలు మేము ఉపాధ్యాయులకు చేస్తాం. అప్పటికి ఇప్పటికీ ఉపాధ్యాయులకి గురువులకి సేవ చేసే క్రమం తగ్గినప్పటికీ కానీ 100లో 60 మంది అన్నా ఉన్నారు. తల్లికి ఏ విధంగా వాళ్ళు సపోర్ట్గా ఉంటారో, ఒక తండ్రికి ఏ విధంగా సపోర్ట్గా ఉంటారో అలానే పిల్లలు చాలా మంది విద్యార్థులు మనం గమనిస్తే వాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్ పట్టుకోవడమో, లేదంటే వచ్చేటప్పుడు అక్కడ టేబుల్ బాగా సర్దడమో, బోర్డు మీద డేట్లు మార్చడమో, వచ్చేసరికి అవన్నీ రాయడమో, ఒక ప్రోవర్బ్ రాసి ఉంచడమో, ఒక కొటేషన్ రాసి ఉంచడమో, లేదు అంటే అకస్మాత్తుగా ఏదన్నా ఇలా మాట్లాడేటప్పుడు దగ్గొస్తూ ఉన్న వెంటనే వాటర్ బాటిల్ అందించడమో, ఇవేవి పెద్ద పెద్ద పనులేవి కాదు. కానీ టీచర్కి ఉపాధ్యాయులకి మధ్య సత్సంబంధాన్ని అనేవి, అనుబంధాన్ని అనేవి పెంచేటటువంటి పనులు. కాబట్టి చిన్న చిన్న పనుల్లో అయినా టీచర్కనే కాదు తోటి విద్యార్థులకైనా సరే మనం ఎప్పుడూ కూడా చిన్న చిన్న పనులు చేయడానికి మనలో స్పందించేటటువంటి గుణం అనేది మనలో కనిపించాలి. ఇక్కడ పేజ్ నంబర్ 6 మొత్తం మీకు భావాలు ఇచ్చాడు, తాత్పర్యాలు. ఇక్కడ పేజ్ నంబర్ 7వ పేజీలో సెక్షన్ 3 స్వీయ రచన ఇచ్చాడు. చూడండి, స్వీయ రచన. ఈ స్వీయ రచనలో చదువు నేర్వని వారిని కవి వేటితో పోల్చాడు? మొదటి ప్రశ్న. కింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో జవాబులు రాయండి అని ఇచ్చారు. 5-6 వాక్యాల్లో మీరు జవాబులు రాస్తే సరిపోతుంది. మీకేం అర్థమైందో అది రాస్తే చాలు. చదువు నేర్వని వారిని కవి వేటితో పోల్చాడు? చదువు నేర్వని కొడుకులు వంశానికి తెగులు వంటి వారని, చదువు లేని మూర్ఖుడు కుటుంబంలో వెలుగును నింపలేడని కవి చెప్పాడు. వారిని కవి మంచి రూపం ఉన్న వాసననివ్వలేని మోదుగు పువ్వులతోనూ, వివేకం జ్ఞానం తెలియని పశువులతోనూ, వృక్షాలను నాశనం చేసే తెగులుతో పోల్చి చెప్పాడు. తెగులు అంటే చీడ పురుగులు పట్టినప్పుడు
మందుని చల్లుతారు కదా, పిచికారీ చేస్తారు కదా, అవి చీడ పురుగులు అంటే తెగులు పట్టడం అలా పోల్చాడు. ఇవి అండర్లైన్స్ చేసుకొని కఠిన పదాలు మీకు మీరే అండర్లైన్స్ చేసుకొని డిక్టేషన్ పెట్టుకోండి. రెండవ ప్రశ్న, త్రివిక్రమునికి చదువు పట్ల గల భావాలు ఎలాంటివి? త్రివిక్రముని ఉద్దేశంలో చదువు మనకు సొంత ధనం వంటిది. అంటే తండ్రి కుమారుడికి చెప్పేటప్పుడు చదువుని ఏ రకంగా ఆయన చదువు ఎంత ఉన్నతమైందో, ఆయన యొక్క హృదయంలో ఉన్న భావన చదువు మీద ఎలా ఉందో ఇక్కడ అడిగాడు. అతనికి ఎలాంటిదంట, చదువు మనకి సొంత ధనం వంటిది. తల్లిదండ్రులకు బంధువులకు సంతోషాన్ని కలిగించేలా పిల్లలు చదువుకోవాలి. విద్యను ఇతరులు, అన్నదమ్ములు, రాజులు ఎవరూ తీసుకోలేరు మన దగ్గర నుంచి. విద్య ఎవరికిచ్చినా అది 1,000,000 రెట్లు పెరుగుతుంది. లోక జ్ఞానం, మంచి సాహిత్యాన్ని పెంపొందించేలా చదువులు చదవాలి. సజ్జనులతో స్నేహం చెయ్యాలి. కాబట్టి ఈ భూమిపై విద్యకు సమానమైన ధనం మరొకటి లేదని, చదువు నేర్చుకోని వారు పశువుల వంటి వారని త్రివిక్రముడు తనకు చదువు పట్ల గల భావాలను తెలియచేశాడు. కుమారుడితో, కమలాకరుడితో తెలియచేశాడు. ఇందులో మీరు 5-6 పాయింట్లు మీరు ఫ్రేమ్ చేసుకొని రాస్తే సరిపోతుంది. కమలాకరుని స్వభావం ఎటువంటిది? కమలాకరుడు అవివేకి, జలాశయంలా నిశ్చలంగా ఉండే జడాశయుడు. ఎటువంటి ఆశయం లేకుండా స్తబ్దంగా ఉండే స్వభావం కలవాడు. కానీ తప్పు తెలుసుకున్న తరువాత అతడు ఒక ఉత్తమమైన గురువు వద్ద చేరి అన్ని విద్యలు అభ్యసించాడు. మొట్టమొదట ఆ విధంగానే ఉండేవాడు. కానీ తండ్రి ఎప్పుడైతే మందలించి ఈ పోలికలు, ఉపమానాలు ఏ విధంగా చెప్పాడో అవి విని అతని జీవితంలో ఒక మార్పు అనేది తెచ్చుకొని ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి అన్ని విద్యలు అభ్యసించాడు. విద్యార్థులు కూడా తెలిసి తెలియక తప్పులు చేసినప్పటికీ అది తప్పు అని ఎవరైనా ఖండించినప్పుడు ఆ తప్పును మళ్ళీ చెయ్యకుండా మంచి చేయడానికి, మంచి మార్గంలో నడవడానికి మనం ప్రయత్నం చేయాలి. చదువు రాకపోతే ఏ కష్టాలు కలుగుతాయో ఊహించి రాయండి. మిమ్మల్ని ఊహించమని అడుగుతున్నారు. ఇవి స్వీయ రచన కాబట్టి ఊహించమని అడుగుతున్నారు, ఆలోచించండి. చదువు రాకపోతే ఏ కష్టాలు. విద్య లేనివాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. ఇలాంటి సూక్తులు, ప్రశ్నల మధ్యలో మీరు సామెతలు, సూక్తులు ఇలాంటివి ఎస్ఏల్లో కానీ ఇలా సందర్భోచితంగా మీరు పెట్టినప్పుడు తెలుగులో ఎక్కువగా మార్క్స్ మీరు తెచ్చుకోవడం అనేది జరుగుతుంది 10th వరకు కూడా. సమాజంలో ప్రతి వ్యక్తికి చదువు అవసరం. చదువుకోకపోతే మంచి చెడు తెలియదు, వివేకం ఉండదు. చదువుకోని వాడు తల్లిదండ్రులకు, బంధువులకు సంతోషాన్ని కలిగించలేడు. చదువు రాని వాడికి దేశ కాలమాన పరిస్థితులు, పూర్వకాల ప్రస్తుత పరిస్థితులకు తేడా తెలియదు. విద్య లేని వాడికి సంఘంలో గౌరవ మర్యాదలు ఉండవు. తన కుటుంబ సభ్యులు కూడా వారిని గౌరవించరు. ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది, అంటే ఫైనాన్షియల్ స్టేటస్. సమాజంలో గౌరవాన్ని, ఉన్నత పదవులను పొందలేరు. ఎన్నో విషయాలలో మోసపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. ఇవి కూడా 5-6 పాయింట్స్ మీరు రాస్తే చాలు. 4 మార్క్స్ ప్రశ్న ఇది. మినిమం 6 పాయింట్లు రాస్తే సరిపోతుంది 4 మార్క్స్ క్వశ్చన్కి. ఇందులోవి మీరు అర్థం చేసుకుని సొంతగా రాయడానికి ప్రయత్నించండి. ఇక్కడ క్రింది ప్రశ్నకు 10 వాక్యాల్లో జవాబు రాయండి. ఇది ఎస్ఏ క్వశ్చన్, 8 మార్కుల ప్రశ్న. మీకు ఎస్ఏ క్వశ్చన్స్ 8 మార్కులకు వస్తాయి. క్రింది ప్రశ్నకు 10 వాక్యాల్లో రాయమన్నారు. అంటే 10 వాక్యాలు కానీ లేదంటే 1.5 పేజ్ కానీ మీరు పారాగ్రాఫ్లో రాస్తే సరిపోద్ది. సారాంశం చూడండి. చదువు పాఠ్య సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. మీరు స్టోరీ మొత్తం తెలుసుకున్నారు, మీరు సొంతగా రాయడానికి ప్రయత్నించాలి. విక్రమార్క మహారాజు యొక్క పురోహితుడు త్రివిక్రముడు. క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకోండి. ఆయనకు కమలాకరుడు అనే కుమారుడు ఉన్నాడు. అతడు అవివేకి. కమలాకరుడు సరిగ్గా చదువుకోవడం లేదని త్రివిక్రముడు అతన్ని వివేకి చేయాలని ఈ విధంగా మందలించాడు. ఏ విధంగా కింద చెప్తారు. ఇప్పుడు అదొక పారాగ్రాఫ్ రాయండి. అంటే ఇంట్రడక్షన్ లాగనమాట. వ్యాసం ఎప్పుడూ కూడా ఉపోద్ఘాతం రాయాలి. స్టార్టింగ్ అది దేని గురించి ఉపోద్ఘాతం రాయాలి. వ్యాసం రాసేటప్పుడు సారాంశం అన్నప్పుడు వ్యాస ప్రక్రియలోనే రాయాలి. ఉపోద్ఘాతం స్టార్టింగ్ రాసేసి ఇంట్రడక్షన్, తర్వాత వివరణ మొత్తం 1 కానీ 2 కానీ పారాగ్రాఫ్లు రాసి లాస్ట్లో కంక్లూజన్, మీ ఉద్దేశం ఏంటో లాస్ట్లో రాయాల్సి ఉంటుంది. అది వ్యాసం యొక్క లక్షణాలు. ఇప్పుడు ఉపోద్ఘాతం అయిపోయింది. ఇక్కడ వివరణ చూడండి. పిల్లలు చదువుకొని చుట్టాలకు, తల్లిదండ్రులకు సంతోషం కలిగించాలి. చదువుకొని వాడు వంశానికి తెగులు వంటివాడు. మోదుగు పువ్వు ఎంత చక్కని రూపం ఉన్నా సువాసననివ్వలేదు. అదేవిధంగా మూర్ఖుడు కుటుంబంలో వెలుగు నింపలేడు. మనం నేర్చుకున్న విద్యను ఇతరులకు పంచిపెట్టడం వలన 1,000,000 రెట్లు పెరుగుతుంది. విద్యాధనాన్ని దొంగలు ఎత్తుకుపోలేరు. సంగీతం, నాట్యం, సాహిత్యాలను చదివి మంచి మాటలు మాట్లాడుతూ పొద్దు గడవాలి. పొద్దు గడవడం అంటే ఆ రోజంతా మీరు అలా గడపాలి.
పొద్దు అంటే సాయంత్రం కాదు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలాంటి మంచి మాటలతోనే, మంచి సహవాసంతోనే మనం రోజంతా గడపాలి అని అర్థం. లోక జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఇవేవి చేయని వాడు తోక కొమ్ములు లేని పశువుతో సమానం. తర్వాత పారాగ్రాఫ్. తండ్రి వ్యంగ్యపు మాటలకు కమలాకరుడు అభిమానపడ్డాడు. వ్యంగ్యము అంటే సెటైర్లు అంటారు కదా, అవి. ఆ మాటలకి అభిమానపడ్డాడు. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి కూడా. అతనిలో అతనే చెక్ చేసుకున్నాడు, బాధపడ్డాడు. విద్య నేర్చుకొని వివేకి అయిన తరువాత కానీ తండ్రి ముఖం చూడకూడదు అనుకొని కాశ్మీర దేశంలోని చంద్రకేతుడు అనే ఉత్తమ బ్రాహ్మణ గురువును చేరి సేవలందించి ఆ పండితుని ద్వారా 4 వేదాలు, వేదాంగాలు, కావ్య నాటకాలు, దర్శనాలు, నీతి శాస్త్రాలు, సంగీత సాహిత్య కళలు నేర్చుకున్నాడు. తదుపరి గురువుగారి అనుమతితో దేశంలోని విశేషాలు చూడాలని బయలుదేరాడు. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు ఎవరు నిందించినా కోపగించుకోకుండా దాన్ని ప్రేరణగా తీసుకొని ఎదగాలి అన్నది పాఠ్యభాగ సారాంశం. ప్రేరణ అంటే ఏంటి? ఇన్స్పిరేషన్. మనలో ఒక నేను సాధించాలనే పట్టుదల కలిగిన భావం కలిగి మనం స్పోర్టివ్గా తీసుకోవాలి తప్ప, రోల్ మోడల్గా స్పోర్టివ్గా తీసుకొని మనం సాధించి నిరూపించాలి. అదే ఈ విద్యార్థుల్లో ఉన్న లక్షణాలు ఎలా ఉంటాయి, మందలించిన తర్వాత మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి, తిరగబాటు చేయడం, తిట్టారు కదా అని అలగడం కాకుండా స్పోర్టివ్గా తీసుకొని మనం ఏ విధంగా ప్రయోజకులం అవ్వాలన్నది ఈ యొక్క సారాంశం. తర్వాత 4వ సెక్షన్ సృజనాత్మకత, ప్రశంస. సృజనాత్మకత అంటే క్రియేటివిటీగా ఆలోచిస్తూ రాయడం, ప్రశంస అంటే పొగుడుతూ రాయడం. ఓకే, 2 ప్రశ్నలు ఇచ్చారు మీకు. మొదటిది, బాగా చదివేటట్లు మిమ్ములను అంటే మిమ్మల్ని ప్రేరేపించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాయండి, అదొక ప్రశ్న. తర్వాత లేదా అని చెప్పి ఇంకొకటి ఇచ్చారు. మీరు 2 నేర్చుకోవాలి, ఓన్గా రాయాలి. లేదా అని ఇక్కడ ఇచ్చాడు కానీ ఇది ఎగ్జామ్ కాదు కదా, కాబట్టి ఎగ్జామ్లో అయితే ఒకటి లేదా అని ఇచ్చి ఇంకోటి ఇస్తే ఏదైనా ఒకటి రాయొచ్చు. టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు కాబట్టి మీరు 2 రాయాల్సి ఉంటుంది, మీరు సొంతగా ఆలోచించి రాయాల్సి ఉంటుంది. 2వ ప్రశ్న, చదువు ఆవశ్యకత తెలిపేటట్లు కొన్ని నినాదాలు రాయండి. నినాదాలు అంటే స్లోగన్స్, చదువు యొక్క ఉపయోగం, చదువు మనకి ఎంత అవసరమో తెలియచేస్తూ నినాదాలు. ఇప్పుడు లేఖ చూడండి. బాగా చదివేటట్లు మిమ్మల్ని ప్రేరేపించిన వారికి కృతజ్ఞతలు అంటే ఏంటి? ఒకప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్లో నువ్వు చదువు మానేద్దాం, ఈ చదువు ఎందుకులే అని విసిగిపోయిన దినాల్లో నిన్నెవరో, లేదంటే డబ్బు లేక కొనుక్కునే స్తోమత లేక చదువు ఆపే స్కూల్ పనికి వెళ్ళిపోదామన్న సందర్భాలలో మనల్ని చదువు యొక్క గొప్పతనాన్ని తెలియచేసి బాగా చదివేటట్లుగా మనల్ని ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు ఎవరైనా ఉంటే అవి ఊహించుకుంటూ మనం లేఖ రాయాలి. ఇక్కడ చూడండి, హైదరాబాదు మనం ఎక్కడి నుంచి లేఖ అనేటప్పుడు పేపర్కి కుడివైపు పై భాగాన మనం ఎక్కడి నుంచి రాస్తున్నామో పేరు రాసి కామా పెట్టి కింద తేదీ వేసి చుక్క పెట్టాలి. దాని కింద ఎడమ వైపు మనం ఎవరికి రాస్తున్నామో సంబోధించాలి. గౌరవనీయులైన తాతయ్య గారికి కామా పెట్టాలి. నా నమస్కారములు, నేను క్షేమం, మీరు క్షేమంగా ఉన్నారని తలుస్తాను. ముఖ్యంగా నేను ఈ ఉత్తరం మీకు ఎందుకు రాస్తున్నానంటే నా అర్ధ సంవత్సర పరీక్షల్లో అంటే హాఫ్ ఇయర్లీ మంచి మార్కులు వచ్చాయి. మీరు పరీక్షల ముందు వచ్చినప్పుడు నాకు చదువు విలువను, బాగా చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పిన మాటలు నాకు ప్రేరణ కలిగించాయి. అందువల్ల నేను కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకున్నాను. నన్ను ప్రేరేపించినందుకు మీకు నా కృతజ్ఞతలు. ఇక నుంచి అన్ని పరీక్షలకు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటాను. నాన్నమ్మకు నా నమస్కారాలు తెలియచేయండి చుక్క. కింద ఇంతే సంగతులు చుక్క. అంతా అయిపోయిన తర్వాత కుడివైపు ఇట్లు మీ మనవడు కామ రవి. ఇట్లు పక్కన చుక్క పెట్టొద్దు, ఇక్కడ ఉంది కానీ ఇట్లు పక్కన చుక్క పెట్టొద్దు. మీ మనవడు అక్కడ కామా పెట్టి పేరు రాసి చుక్క పెట్టండి. అది అయిన తర్వాత ఎడమ వైపు చిరునామా. మరి ఉత్తరం రాసిన తర్వాత పోస్ట్లో వేస్తేనే కదా వెళుతుంది, లేదా అడ్రస్ ఉంటేనే కదా వెళుతుంది. పోస్ట్లో వేసేస్తే వెళుతుందా? దానికి అడ్రస్ ఉండాలి, అందుకు చిరునామా రాయాలి. మీరు ఎక్కడికైతే రాస్తున్నారో ఆ అడ్రస్ ఇక్కడ రాయాలి. వై మురళీధర్ కామ, ఇంటి నెంబర్ రాసి కామ, రామయ్య గారి వీధి కామ, ఖమ్మం చుక్క. ఈ కామాసు చుక్కలు అనేవి లేఖకు చాలా చాలా ఇంపార్టెంట్. చుక్కలు, కామాసు, డేట్ వేయడం, ఆ ప్రదేశం రాయడం, డేట్ వేయడం, కామా, చుక్కలు, సంబోధన, ఇట్లు. ఈ కామాలకి మీకు సగం మార్క్స్ ఉంటాయి, బాడీ ఆఫ్ ది మ్యాటర్కి సగం మార్క్స్ ఉంటాయి. 2వ ప్రశ్న, చదువు ఆవశ్యకత తెలిపేటట్లు కొన్ని నినాదాలు రాయండి. చదువు ఆవశ్యకత మీద నినాదాలు అంటే స్లోగన్స్. 8 మార్కులకి చక్కగా 8 కానీ 5 కానీ మీరు రాసినప్పుడు ఫుల్ మార్క్స్ పడతాయి.
బడి ముద్దు పనికి వద్దు, బాగా చదువుకో భవితను దిద్దుకో, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు, చదువు రాని మొద్దు కదలలేని ఎద్దు, కష్టపడి కాదు ఇష్టపడి చదువు, బడిబాట పట్టు పని వదిలిపెట్టు, విద్యాధనం సర్వధన ప్రధానం, చక్కనిదే శిల శిల్పం కాదు, చదువనదే మనిషి మనిషి కాడు, నిజమైన ఆభరణం విద్య మిగిలినవన్నీ మిథ్య. మిథ్య అంటే మాయా అని అర్థం. ఇలా ఇవే కాదు, మీరు సొంతగా ఆలోచించండి, ఆలోచించేలా స్లోగన్స్ రైమింగ్ గా రాయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం పేజ్ నెంబర్ 8లో ఈ క్వశ్చన్ కింద పదజాల వినియోగం ఉంది చూడండి. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు సరైన అర్థాలు రాయండి. శృంగాలు కొమ్ములు, వక్త్రము ముఖము, తృణము గడ్డి, పుత్రుడు కుమారుడు. పదాలను వివరిస్తూ రాయండి అన్నాడు. అంటే మృదు భాషలు, సారస్వతము, సౌజన్య భావము, సత్సాంగత్యము. అంటే ఈ పదాలను మనం ఎక్కడెక్కడ వివరిస్తాము? మృదు భాషలు, మంచి మాటలు అని అర్థం. మనం అందరితో మంచి మాట్లాడితే అందరూ మనలను గౌరవిస్తారు. సారస్వతం, సరస్వతి సంబంధమైనది. సారస్వతమని చదువును, జ్ఞానాన్ని, పాండిత్యాన్ని, సాహిత్యాన్ని సారస్వతమని వ్యవహరిస్తూ ఉంటారు. సౌజన్య భావం, అందరితోనూ మంచితనంగా ప్రవర్తించడమే సౌజన్య భావం. సౌజన్యం అంటే మంచితనం. సత్పురుషులలో ఎల్లప్పుడూ ఈ గుణం ఉంటుంది. సత్సాంగత్యము, మంచి వారితోనే స్నేహం చేయడం, వారితో కలిసి ఉండడం వల్ల మనకు మంచి ఆలోచనలు వస్తాయి, గౌరవం జ్ఞానం లభిస్తుంది. కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి. పర్యాయ పదాలు అంటే ఒక పదానికి అదే అర్థాన్ని వచ్చేటటువంటి పదాలు. ధర అంటే భూమి, ధరిత్రి, అవని. ఆత్మజుడు కుమారుడు, పుత్రుడు తనయుడు. వనం తోట, అడవి, అరణ్యం. శోకం దుఃఖం, ఏడుపు, రోదన. తర్వాత మీకు భాషను గురించి తెలుసుకుందామని చెప్పి మీకు ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. కింద భాషా భాగాలు గుర్తించమన్నాడు. భాషా భాగాలు అంటే ఏంటి? మీరు చిన్నప్పటి నుంచే నేర్చుకున్నారు, 3rd క్లాస్ నుంచే వస్తుంది అది. నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం, అవ్యయం. ఈ పదాలు గుర్తించి ఇక్కడ వెతికి నా పేర్లన్నీ నామవాచకాల్లో రాయండి. పేర్లు చూడండి, పారాగ్రాఫ్ అంతా చదివితే చెరువు, సంగమేశ్వర, జింకలు, కుందేళ్లు, కళ్ళు, సూర్యకిరణాలు, ఇవన్నీ నామవాచకాలు. సర్వనామం అంటే ఆ ప్రాంతము, ఈ, మా అంటే మా యొక్క, ఇవి, ఈ అని చూపిస్తాం కదా, ఇవన్నీ సర్వనామాలు. అవన్నీ గీతలు గీయండి పారాగ్రాఫ్ లో. విశేషణం అంటే ఏంటి? నామవాచక సర్వనామాల యొక్క గుణాన్ని తెలిపేవా, అది ఎలా ఉన్నాయో తెలిపేవి. పచ్చని, ఎర్రని, శోభాయమానం, అద్భుతం, ఆనందం, సుందరం. క్రియ అంటే పనులు, తిరుగాడు, చూడటం, వచ్చాయి, చదువుతుంటే, తేలిపోతుంది, ప్రతిబింబించటం, ఇవన్నీ యాక్షన్ వర్డ్స్ అంటే క్రియాపదాలు. అవ్యయం అబ్బో, ఆహా, కదా, అక్కడి అంటే లింగ వచన విభక్తులు లేకుండా వాడే పదాలను అవ్యయాలు అంటాం, మీకు తెలుసు. తర్వాత చూడండి, ఇక్కడ కొన్ని మోడల్ బిట్స్ ఉన్నాయి చూడండి. మోడల్ బిట్స్ చూపిస్తున్నాను ఇక్కడ పేజ్ నెంబర్ 19లో. పదజాలం అంటే మీకు గవర్నమెంట్ పేపర్ ఇచ్చినప్పుడు ఎలా అడుగుతూ ఉంటారో వాటికి ఐడియా ఉండడం కోసం మోడల్ బిట్స్. మహనీయుల రూపు ప్రకాశవంతంగా ఉంటుంది అంటే వీటికి అర్థాలు అడిగాడు. రూపు అంటే ఏంటి? ఆకారం, సాకారం, ఆకారం, వికారం, ఆచారం. ఆప్షన్ ఆ, ఆకారం. వృద్ధి పెంపు, పెంపు, పెంచు, అభివృద్ధి, అభినందన. పెంపు అనే వృద్ధి, పెంపు. ఆప్షన్ ఆ. మూడవది ద్విజుల, ద్విజులు అంటే బ్రాహ్మణులు. ఆప్షన్ ఈ. క్షత్రియులు, కులాగ్రజులు, బ్రాహ్మణులు, వైశ్యులు. ఆప్షన్ ఈ, బ్రాహ్మణులు. బుద్ధిమంతులు పక్కవారితో సాదృశ్యాన్ని కోరుకోరు. 4వ బిట్. సాదృశ్యము అంటే అర్థం ఏంటి? సాదరం, సోదరి, సోదరుడు, పోలిక. ఆప్షన్ ఈ, 4th వన్. సాదృశ్యము, పోలిక. 5th వన్. ఆవులు, గేదెలు తృణమును ఆహారంగా తీసుకుంటాయి. తృణము అంటే గడ్డి. ఆప్షన్ ఆ, గడ్డి. పర్యాయ పదాలు ఒకే అర్థాన్ని ఇస్తూ అనేక పదాలు ఉండేదాన్ని పర్యాయ పదాలు అంటారు. చూడండి, కింది గీత గీసిన పదములకు పర్యాయ పదాలను గుర్తించండి. మీకు గవర్నమెంట్ పేపర్ కూడా ఇలానే ఇస్తారు కాబట్టి మీకు క్వశ్చన్స్ చదవడం కూడా రావాలి. పర్యాయ పదాలు చూడండి. వికలాంగులను కరుణతో ఆదరించాలి. కరుణ అంటే ఏంటి? ఆప్షన్ 1 ఏమిచ్చాడు? ఇష్టం, ప్రేమ. దయ, జాలి. ప్రేమ, దయ, ఇష్టం, జాలి ఇలా ఇచ్చాడు.
చూడండి, ఇచ్చిన పదమే ఇస్తూ వస్తూ ఉంటారు, కానీ కరెక్ట్ పదాలు రెండు ఉన్నది ఒక బిట్ ఉంటుంది, దాన్ని మీరు చూడాలి. ఆప్షన్ ఆ, దయ జాలి అన్నది కరెక్ట్. కరుణ, దయ, జాలి. మీరు చదివేటప్పుడు ఎలా చదువుకోవాలి? కరుణ, దయ, జాలి, పర్యాయ పదం. కరుణ, దయ, జాలి ఇలా చదువుకుంటే మీకు 10th వరకు గుర్తుంటాయి. యువత నూతన పోకడల పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఆసక్తి ఆప్షన్ ఈ. ఆసక్తి, కోరిక, వాంఛ. ఆసక్తి, కోరిక, వాంఛ అని చదువుకోండి. చూడండి, కోరిక ఇచ్చ ఇచ్చాడు, వాంఛ ఇచ్చ ఇచ్చాడు, కోరిక వాంఛ ఇచ్చాడు, ఇష్టం ఇచ్చ అన్నాడు. ఇవన్నీ చూసినాడు అన్ని కరెక్ట్ గానే ఉంటాయి, కానీ కోరిక వాంఛ రెండు పదాలు కరెక్ట్ గా ఉన్నదే మనకి కరెక్ట్ ఆన్సర్. ఆసక్తి, కోరిక, వాంఛ అలా బైహార్ట్ చేయండి. నేటి కాలంలో తస్కరుల భయం ఎక్కువైంది. తస్కరులు దొంగ దొర అన్నారు, దొర చోరుడు అన్నారు, చోరుడు నగ అన్నాడు, దొంగ చోరుడు అన్నాడు. ఇక్కడ ఆప్షన్ ఈ అనేది కరెక్ట్. తస్కరులు, దొంగ, చోరుడు. ఈ ఆప్షన్. తస్కరులు, దొంగ, చోరుడు. 4వ బిట్. భారతదేశం భోగభాగ్యాలకు నిలయం. భోగభాగ్యాలు. ఆప్షన్ ఆ, సంపద, పంట. ఆప్షన్ ఆ, సంపద, ఐశ్వర్యం. ఈ, సిరి, సంపద. ఈ, పాడి, పంట. ఆప్షన్ ఆ, భోగభాగ్యాలు, సంపద, ఐశ్వర్యం అని మీరు బైహార్ట్ చేయండి. 5th వన్. సౌందర్య వక్త్రము ఎంతో అందంగా ఉంటుంది. వక్త్రము అంటే ముఖము. మరి పర్యాయ పదం ఏంటో చూద్దాం. ఆప్షన్ ఈ, ముఖము, వదనము. ఈ రెండు కలిసి ఉన్న బిట్టే కరెక్ట్ అనమాట. ఆప్షనే కరెక్ట్. ముఖము కంఠం అన్నాడు, కంఠం అంటే మెడ, అది రాంగ్. వదనము వందనము అన్నాడు, వందనం అంటే నమస్కారం కాబట్టి అది రాంగ్. కంఠము వదనము అన్నాడు. ఇక్కడ వదనం అంటే ముఖమే, కానీ కంఠం అంటే మళ్ళీ మెడ. కాబట్టి ఆప్షన్ ఈ, ముఖము, వదనము ఈ రెండు కలిపి ఉన్నది రైట్ ఆన్సర్. వక్త్రము, ముఖము, వదనము. ఆప్షన్ బిట్ ఈ చూడండి. కింది గీత గీసిన పదములకు వ్యతిరేక పదాలను గుర్తించండి. ఆపోజిట్స్. కష్టపడితే ప్రతివానిలో విజయం సాధించవచ్చు. విజయానికి వ్యతిరేక పదం ఏది? విజయం, అపజయం. జయం, అపజయం అంటాం కదా, అలాగే విజయం, అపజయం. ఆప్షన్ ఆ, న్యాయం, ఓటమి, గెలుపు, అపజయం. ఆప్షన్ ఈ అనేది అపజయం రైట్ ఆన్సర్. సూర్యుడు ఉదయిస్తున్నప్పటి దృశ్యం మనోహరంగా ఉంటుంది. ఉదయించడం, అస్తమించడం ఆపోజిట్. ఆప్షన్ ఈ. 3వది. చెడ్డవాడు తన పనులతో ఇతరులను దుఃఖానికి గురి చేస్తాడు. దుఃఖము, సంతోషము. ఆప్షన్ ఆ, సంతోషం. భారతదేశంలో జన్మించడమే మన అదృష్టం. అదృష్టం, దురదృష్టం. ఆప్షన్ ఈ. 5th వన్. నేటి యువత పాత సంప్రదాయాలకు విలువ ఇవ్వడం లేదు. పాత కింద గీత గీశారు. పాత, కొత్త. ఆప్షన్ ఈ, కొత్త. పాత, కొత్త. నెక్స్ట్ ప్రకృతి వికృతులు. ప్రకృతి వికృతులు మనకి ఎలా వచ్చాయంటే, సంస్కృత భాష ప్రాకృత భాషలోని పదాలతో సమానమైన పదాన్ని తత్సమం అంటారు. దీన్ని ప్రకృతి పదం అంటారు. సంస్కృతం లేదా ప్రాకృత పదాల నుంచి పుట్టిన పదాన్ని తద్భవం అంటారు. దీన్ని వికృతి అని కూడా అంటారు. అంటే ఆ పదాల నుంచి కొన్ని మన తెలుగు పదాలలో పుట్టడం అనేది జరిగాయి. ఓకే, అలా వచ్చిన పదాలను తద్భవం అంటే వాటిని వికృతి పదాలు అంటారు. ఇక్కడ ఈ బిట్టి చూడండి. కింది గీత గీసిన పదములకు ప్రకృతి వికృతులను గుర్తించండి. 1. ఉన్నత విద్య వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. విద్య, విద్యే. ఆప్షన్ ఈ, విద్యే. మంచి భాష వల్ల మంచి గుర్తింపు వస్తుంది. భాష, భాష. ఆప్షన్ ఆ. తల్లిదండ్రుల ఆజ్ఞను ధిక్కరించరాదు. ఆజ్ఞ, ఆన. మీరు ఎలా చదువుకోవాలి? విద్య, విద్యే, భాష, భాష, ఆజ్ఞ, ఆన. ప్రకృతి వికృతులు ఎలా మీరు బైహార్ట్ చేస్తే 10th వరకు గుర్తుంటాయి. ఇప్పుడు కుడివైపు 4వది చూడండి, పేజ్ నెంబర్ 20లో. పంచతంత్ర కథలలో ఎంతో నీతి ఉంటుంది. కథ, కథ. తా ఒక్కటే మారుతుంది, మీరు గమనించండి. కథ, కథ. ఆప్షన్ ఆ. మూర్ఖుడు ఎవరి మాట వినడు. మూర్ఖుడు మెరకు. ఈ, ఆప్షన్ ఈ. తర్వాత వ్యుత్పత్తి అర్థాలు అడిగాడు, అంటే దానికి ముందు వ్యుత్పత్తి అంటే ఏంటో మీకు వివరణ ఇచ్చారు. వ్యుత్పత్తి అంటే ఒక శబ్దం ఉత్పత్తి అయిన విధం, ఒక శబ్దం యొక్క అర్థాన్ని వివరించడానికి వ్యుత్పత్తి అర్థం అని అంటారు. అంటే ఆ పదం అసలు ఎక్కడి నుంచి పుట్టిందా అని చెప్పడమే వ్యుత్పత్తి అర్థాలు. చూడండి, కింది ఉత్పత్తి అర్థాలకు సరైన పదాన్ని గుర్తించండి. ఊబెట్. ఫస్ట్ వన్. పున్నామ నరకం నుంచి తల్లిదండ్రులను రక్షించువాడు. పుత్రుడు. ఆప్షన్ ఆ. 2 జన్మల కలవారు. ద్విజులు. ఆప్షన్ ఆ. ఫస్ట్ ఆప్షన్. అజ్ఞానాంధకారాన్ని తొలగించువాడు. ఈ, గురువు. గురువు అంటే ఏంటి?
అంధకారాన్ని, అజ్ఞాన అంధకారాన్ని తొలగించేవాడే గురువు అని అంటూ ఉంటారు. అది వ్యుత్పత్తార్థం. 4 కమలాలకు ఆకరమైనది కొలను. ఆప్షన్ ఆ కొలను. నెక్స్ట్ వ్యాకరణ అంశాలు, భాషా భాగాలు ఇచ్చారు ఇక్కడ. నామవాచకం, సర్వనామం, విశేషణం ఇవన్నీ మీకు వచ్చు. తర్వాత వాటిల్లోంచి ప్రశ్నలు అడిగాడు చూడండి. పేజ్ నెంబర్ 21. ఆ బిట్టు కింద గీత గీసిన పదాలకు భాషా భాగాలు గుర్తించండి. లక్ష్మి పాటలు శ్రావ్యంగా పాడుతుంది. శ్రావ్యము ఆప్షన్ ఈ. శ్రావ్యంగా పాడుతుంది. పాడుతుంది కింద గీత గీశారు. పాడడము, తినడం, అన్నం తింటున్నాను, మాట్లాడుతున్నాను ఇవన్నీ చేసే పనులు కాబట్టి క్రియ. చేసే పనిని తెలియచేసేది క్రియ కాబట్టి క్రియ. ఈ బిట్. రెండవది శ్రావ్య అద్భుతంగా టెన్నిస్ ఆడుతుంది. అద్భుతంగా గీత గీశాడు. అది విశేషణం. గుణాన్ని తెలియచేసేది విశేషణం కాబట్టి టెన్నిస్ ఎలా ఆడుతుంది? చాలా బాగా ఆడుతుంది. అమ్మ పాయసం చేసింది. అమ్మ మంచి పాయసం లేదంటే తియ్యని పాయసం చేసిందంటే తియ్యని అనేది అక్కడ అంటే అది ఎలా ఉందో తెలియచేసేది. ఇక్కడ అద్భుతంగా టెన్నిస్ ఆడింది అన్నారు. అద్భుతం కింద గీత గీశారు. అది విశేషణం. ఈ థర్డ్ వన్ రోహన్ కవితలు రాస్తాడు. రోహన్ కింద గీత గీశారు. పేర్లను తెలియచేసేది నామవాచకం. ఫోర్త్ వన్ మామిడి పళ్ళు తియ్యగా ఉంటాయి. అవి వేసవి కాలంలో ఎక్కువగా దొరుకుతాయి. అవి కింద గీత గీశారు. అవి, ఇవి, మేము, అది, ఇది, మనము ఇలా పేర్లకు బదులుగా వాడేది సర్వనామం. మీకు తెలుసు. బిట్ 5 తెలుగులో మంచి మార్కులు వచ్చాయని అనురాగ్ని శభాష్ అని అందరూ మెచ్చుకున్నారు. శభాష్, ఓహో, ఆహా అనేవన్నీ అవ్యయాలు. ఈ లింగవచన విభక్తులు లేనేవి, విభక్తులు వచ్చినా సరే మార్పు చెందనివి అవ్యయాలు. లింగవచన విభక్తులు వచ్చే మార్పు చెందనివి అవ్యయాలు. ఆహా, ఓహో, బళి, అమ్మో, అయ్యో ఇలాంటివన్నీ విభక్తులు కూడా ఇక్కడ విశ్లేషణ ఇచ్చారు. మీకు 5th నుంచే వస్తాయి విభక్తులు. పదాల మధ్య ఉండే సంబంధాలను తెలియచేసే వాటిని విభక్తులు అంటారు. విభక్తులను తెలియచేసే వాటిని ప్రత్యయాలు అంటారు. ఇవి ముఖ్యంగా 7. ఇందులో సంబోధన ప్రథమా విభక్తి అదనంగా వచ్చి చేరుతుంది. దానితో 8 విభక్తులు అవుతాయి. మీకు తెలుసు ప్రథమా విభక్తి డూము, ఊలు. ద్వితీయ విభక్తి నేను, లా, కూర్చి, గురించి. తృతీయ విభక్తి చేతన్, చేన్, తోడన్, తోన్. చతుర్థి విభక్తి కొరకున్, కై. పంచమీ విభక్తి వలనన్, కంటెన్, పట్టి. షష్ఠీ విభక్తి కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్. సప్తమీ విభక్తి అందున్, నన్. సంబోధన ప్రథమా విభక్తి. ఈ విభక్తి అదనంగా వచ్చి చేరింది. ఓ, ఓయి, ఓరి, ఓసి మొదలైనవి. ఈ విభక్తులు మీరు టేబుల్స్ లా బైహార్ట్ చేస్తేనే మీకు సమాసాలు తర్వాత ఇలా విభక్తుల గురించి బిట్స్ ఇచ్చినా మీరు చేయగలుగుతారు. ఈ విభక్తులు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పటికైనా బైహార్ట్ చేయండి. రాని వాళ్ళు కంఠస్థ పట్టండి. వీటితోనే మీరు సమాసాలు, తత్పురుష సమాసాలు అన్నీ వస్తేనే మీరు చేయగలుగుతారు. కింద ప్రశ్నలు ఇచ్చారు. విద్యార్థులు సెలవుల కొరకు ఆశతో ఎదురు చూస్తారు. కొరకు, కై అనేది మనకి ఏ విభక్తి ప్రత్యయమో చూసుకుంటే చతుర్థి విభక్తి. ఈ మేధావుల జీవిత చరిత్రల గురించి తెలుసుకోవాలి. గురించి గీత గీశారు. కూర్చి, గురించి అనేది ఏ విభక్తి ప్రత్యయమో మీకు చూసుకోవాలి. చూసుకొని అది ఏ విభక్తి. గురించి అనేది ద్వితీయ. నేను, లా, కూర్చి, గురించి ద్వితీయ విభక్తి. బిట్టు థర్డ్ వన్ యువతకు తల్లిదండ్రులందు భక్తిభావం ఉండాలి. అందు, నా సప్తమే విభక్తి. ఈ బిట్టు ఇతరుల నడవడికను బట్టి మనం నడుచుకోవాలి. బట్టి అంటే పంచమీ విభక్తి. వలనన్, కంటెన్, పట్టి అంటారు కదా. ఇక్కడ బా, పా అక్షరాలు మారుతూ ఉంటే పట్టి పంచమీ విభక్తి. ఇక్కడ నెక్స్ట్ పేజ్ 5th వన్ రాముని చేత ధనుస్సు విరచబడింది. చేత, తోడతో తృతీయ విభక్తి. ఈ బిట్టు చూడండి. ఇక్కడ కింది పదాలకు విడదీసిన రూపాన్ని గుర్తించండి. కమలాకరం, కమల ప్లస్ ఆకరం. చూడండి బిట్టి ఈ దగ్గర చూడండి మీరు. కమల అన్నప్పుడు మీకు హ్రస్వ ఆకారం కనిపిస్తుంది. ప్లస్ తర్వాత రూల్ నెంబర్ 2లో మొదటి అక్షరం ఏం చూడాలి? ఆకారంలో ఆ వచ్చింది. ఇవి రెండు ఆలే కాబట్టి సవర్ణాలు అంటారు వీటిని. ఇలా వచ్చి దానికి దీర్ఘాక్షరం వస్తే సవర్ణ దీర్ఘ సంధి. ఇందులోనే దీర్ఘాక్షరం వచ్చింది చూడండి. ఆ, ఈ, ఊరులకు అవే అచ్చులు పరమైతే వాని దీర్ఘం ఏకాదేశం అవుతుంది. మీకు సూత్రం సవర్ణ దీర్ఘ సంధి. మీరు సూత్రం నేర్చుకోండి. ఈ సవర్ణాలు కలిసి వాని దీర్ఘాక్షరం ఎలా వస్తుందో గుర్తుపెట్టండి. ఉత్తమమగు, ఉత్తమము ప్లస్ అగు. ము అన్నప్పుడు మీకు మొదటి పదం చివరి అక్షరం హ్రస్వ ఉకారం వచ్చింది. మాకి కొమ్ము ఉందంటే ఊ ఉంది అక్కడ. ప్లస్
రెండో పదం మొదటి అక్షరం ఏముంది? ఆ ఉంది. ఊ ప్లస్ ఆ కలిపినప్పుడు మీకు ఊ తొలగిపోయి ఆ మాత్రమే మిగిలింది. చూడండి, ఉత్తమ మగు, మాకి తలకట్టుగా మారిపోయింది. ఊ అనేది వెళ్ళిపోయింది. చూడండి, ఊ ప్లస్ ఆ మీకు ఆయే వచ్చింది, అంటే ఊ తొలగిపోయి అకారం వచ్చింది కాబట్టి ఉకార సంధి. జడాశయుడు, జడా ప్లస్ ఆశయుడు, ఇది కూడా ఆ ప్లస్ ఆ, వాని దీర్ఘాక్షరం వచ్చింది. జడా దీర్ఘం కనిపిస్తుంది చూడండి, దీర్ఘాక్షరం రావాలి, సవర్ణ దీర్ఘ సంధి. గుణోత్తర, గుణ ప్లస్ ఉత్తర, గుణ హ్రస్వాకారం ప్లస్ ఊ వచ్చింది, కలిపినప్పుడు ఓ వచ్చింది, బాగా గమనించండి. ఇది గుణ సంధి. చూడండి, మొదటి పదం చివరక్షరం హ్రస్వ ఆకారం వచ్చి రెండో పదం మొదటి అక్షరాలు ఈ కాని ఊ కాని రూ కాని వస్తే అవి కలిపినప్పుడు ఏ ఓ అర్లగా మారాలి. ఆ ప్లస్ ఈ అయితే ఏ రావాలి, ఆ ప్లస్ ఊ అయితే ఓ రావాలి, ఆ ప్లస్ రూ అయితే అర్ రావాలి. ఇది మీరు బాగా మైండ్ మ్యాప్ గుర్తుపెట్టుకోండి. గుణసంధి. కింది పదాలను కలిపి పదం గుర్తించండి. లోక ప్లస్ ఉద్యమం, లోకోద్యమం, ఇది కూడా గుణసంధి. లోక ఆ ప్లస్ ఊ వచ్చింది, ఓ వచ్చింది. మైండ్ మ్యాప్ చూడండి, పైన మైండ్ మ్యాప్ ప్రకారం చూసుకోండి మీరు. గుణసంధి. చూడను ప్లస్ అనుచు, ఊ ప్లస్ ఆయే వచ్చింది, చూడననుచు. ఆప్షన్ ఈ చూడండి, చూడననుచు. ఊ తొలగిపోయి రెండో పదం మొదటి అక్షరంలో ఉన్న వర్ణమే నిలిచింది. ఊ ప్లస్ అంటే ఉత్తునుకు అచ్చు పరమైతే సంధినిత్యము, ఉత్తునుకు అచ్చు పరమైంది. అచ్చుల్లో ఏదైనా సరే వచ్చి అదే అచ్చు నిలుస్తుంది కలిపినప్పుడు, ఉకార సంధి. థర్డ్ వన్, తాను ప్లస్ ఎవ్వరు, తానెవ్వరు, ఇది కూడా ఉకార సంధి, ఉత్పసంధి. ఊ ప్లస్ ఏ నిలిచింది, ఉకారం పోయి ఏ నిలిచింది, రెండో పదంలో మొదటి అక్షరం మొదటి వర్ణమే నిలిచింది. చూడండి, భాగ్యంబు ప్లస్ ఇచ్చట, భాగ్యం బెచ్చట. చూడండి, ఆప్షన్ ఆ చూడండి, ఊ ప్లస్ ఈ నిలిచింది, భాగ్యంబు ప్లస్ ఇచ్చట, భాగ్యం బెచ్చట. అంటే ఈ మొదటి పదం చివరక్షరం బూకి కొమ్ము తొలగిపోయి రెండో పదం మొదటి అక్షరం ఈ ఉంది కదా, ఈ అంటే గుడి, ఈ గుడి వచ్చి ఈ ఎడమ వైపు ఉన్న బాకి వచ్చి చేరుతుంది. అదే మీరు గమనించాలి, విద్యార్థులు గమనించాలి. భాగ్యంబు ఇక్కడ ఊ ఉంది, కానీ కలిసినప్పుడు ఊ తొలగిపోయి రెండో పదం మొదటి అక్షరంలోని ఇకారం అంటే గుడి వచ్చి బా మీద చేరుతుంది. భాగ్యం బెచ్చట, గమనించాలి, ఆ మార్పును మీరు గమనించాలి. సంధుల్ని మీరు అలా అర్థం చేసుకోకపోతే 10th వరకు మీకు అర్థం కావు. భాగ్యంబు ప్లస్ ఇచ్చట, భాగ్యం బెచ్చట. ఊబిట్. కింది ఖాళీలకు సరైన విభక్తి ప్రత్యయాలను గుర్తించండి. మీరు ఇందాకే విభక్తి ప్రత్యయాలు ఒకసారి చూసారు కదా, అందుకు ఇప్పుడు బిట్స్ అడిగారు, గుర్తుపెట్టుకోండి. చదువు డాష్ మూలం శ్రద్ధయే. చూడండి, ఇక్కడ చదువు మూలం శ్రద్ధయ్య అంటే మనకి అసలు ఏమైనా అర్థం అవుతుందా, ఆ వాక్యానికి ఏమైనా అర్థం ఉందా అంటే ఏదో అక్కడ లోపం మనకు కనిపిస్తూ ఉంది. ఆ లోపాన్ని సవరిస్తూ దానికి అర్థవంతమైన అర్థాన్ని తీసుకొని వచ్చేవే విభక్తి ప్రత్యయాలు. చదువుకు మూలం శ్రద్ధయే. చూడండి, విభక్తి ప్రత్యయాలు అంటే ఏంటి? పదాల మధ్య ఉండే సంబంధాలను తెలియచేస్తాయి. ఆ కు అనేది లేకపోతే ఆ పదాల మధ్య సంబంధం లేదు. ఆ కు వస్తేనే ఆ పదాల మధ్య సంబంధం వచ్చింది. చూడండి, చదువుకు మూలం శ్రద్ధయే. కు అనేది ఏ విభక్తి ప్రత్యయం? ఆలోచించండి. కీకు. చదువుకు మూలం శ్రద్ధయే. విభక్తి ప్రత్యయాలు ఏంటో మళ్ళీ మీరు ఆలోచించండి, ఆ లిస్ట్ మీ దగ్గర పెట్టుకోండి. పెద్దల మాటల డాష్ గౌరవించాలి. ఇక్కడ ఏదో లోపించింది, పెద్దల మాటలను గౌరవించాలి. ఇది ఏ విభక్తి ప్రత్యయమో లిస్ట్ చూసుకోండి మళ్ళీ. అహింస డాష్ దేనిని గెలవగలం? అహింస తో అనేది పెడితేనే మనకి అక్కడ పదాల మధ్య అర్థం అనేది మనకి అర్థమవుతుంది. సైనికులు దేశం డాష్ తమ ప్రాణాలను త్యాగం చేస్తారు. దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేస్తారు. ఈ బిట్. చిన్న పిల్లలను కర్మాగారాలలో పని చేయించరాదు. లో పెడితేనే దానికి అర్థం వచ్చింది. కర్మాగారాల డాష్ పని చేయించరాదు. ఇక్కడ ప్రింట్ తప్పు పడింది, సెకండ్ ఆప్షన్ కాదు, లో అనేది రైట్ ఆన్సర్. అలాగే మీకు ఇక్కడ మోడల్ క్వశ్చన్స్ ఉన్నాయి, మళ్ళీ మోడల్ బిట్స్ కూడా అందులోనే మళ్ళీ ఎగ్జామ్ లాగా ఇక్కడ మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రశ్నలు, అంటే మీకు తెలిసిన ఆన్సర్ ఒకటే అయినా ప్రశ్నలు ఎన్ని రకాలుగా అడగొచ్చు. ఒక బిట్ ఉందంటే, సంధి ఉందంటే విడదీయమనొచ్చు, కలపమనొచ్చు, లేదంటే ఇలా వర్ణాలు ఇవ్వచ్చు. ఊ ప్లస్ ఆ వచ్చింది కింద, ఇది ఏ సంధి, అలా అడగవచ్చు. అలా ఎన్ని రకాలుగా అడుగుతారని మీకు మోడల్ తెలియడం కోసమే